నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇప్పుడు ఈ మూవీస్ చూస్తూ ఉంటే అంటే టెక్నికల్గా కానీ చాలా ఈ రోబోస్ ఇన్వాల్వ్ తీసుకున్నా చాలా ఫార్వర్డ్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ చూస్తూ ఒక్కసారి ఆ మూవీస్ చూస్తే ఆ అమాయకత్వం ఆ ప్లెజెంట్నెస్ అది ఫీల్ అవుతూ ఉంటారా? ఉంటుంది. అది పరిగెడుతూ ఒకసారి ఆగినట్టు ఉంటుందా? ఆగినట్టు ఉంటుంది. ఆ సినిమాలన్నీ మన రియల్ లైఫ్లో మనమే ఆ క్యారెక్టర్లన్నీ నిజంగా మనమేనేమో, ఇది మనస్తత్వం నాదేనేమో, ఇది నేను ప్రవర్తించి ఉంటానేమో, నా చిన్నతనంలో అంత అమాయకత్వం నాలో ఉంది అనుకునేటట్టుగా ఉండే క్యారెక్టర్లు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే చాలా తెలివి మీరినదనం, చాలా పరిగెత్తే ఇది వచ్చేసింది. సో ఎక్కడ ఎప్పటి కాలానికి అప్పుడు ఎంజాయ్ చేయటమే మనం. అలా ఆ ట్రెండ్ లేకుండా ఉంది అని అనుకోకూడదు, అంతే వెళ్తుంటుంది. జంధ్యాల గారితో మీ జర్నీ చెప్పండి. ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్లలో? మీకు చాలా సరదాగా ఉంటారు. ఎలా ఉండేది షూటింగ్? ఎలా ఉండేది ఇప్పట్లో షూటింగ్? లైవ్లీగా ఉంటారు, కంగారే ఉండదు, హాయిగా చెప్తారు. ఆయన సీన్ పేపర్ తీసుకొస్తే ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఏంటో ఆ సీన్ పేపర్ చదువుతూ దానిలో ఉన్న ఫన్నుని ముందు నవ్వేస్తాడు. ఆయన నవ్వుకుంటాడు. అంత బాగా సమగ్రంగా ఎంత కావాలో అంతే ఉండేట్టుగా రాసేవాడు ఆయన. అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ జరుగుతుంటే ఒక 11:30, 11:30కి బ్రేక్ చెప్పేవారు ఆర్టిస్టులకి. ఇంక వేరే షాట్లు ఏదో తీస్తాడు ఆయన. వేలుగారిని పిలిచి, వేలుగారు మీరు దూకండి చెప్తానని. దూకండి అంటే ఆయన వంట మొదలు పెడతాడు. సెట్లో వంట సామాగ్రి అన్నీ ఉంటాయి. ఆయనకు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టేస్తారు పొద్దునే. ఇక మొదలు పెడతాడు ఆయన 11:45, 12 లోపు. 1 గంటకి అన్నీ అయిపోయి ఉంటాయి. 2-3 రకాలు ఆయన చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన ఒకడు, మన రాళ్లపల్లి గారు ఒకడు, భరణి ఉన్నారు. ఒక ఆర్టిస్టులో ఒక 60 మంది బ్రహ్మాండం. అసలు మామూలు కాదు, చాలా బాగుంటాయి. మేము తిన్న రోజులు అన్నీ గుర్తొస్తుంటాయి. కోట శ్రీనివాసరావు మా అందరికీ కలిపి పెట్టడం. ఇంత ఆవకాయ అన్నం కలిపేవాడు ఆయన. కలిపి మా అందరికీ నోట్లో పెట్టేవాడు. మళ్ళీ పెట్టలేదు అంటారు, తినండి తీసుకోండి అనేవాడు ఆయన. ఇప్పట్లో లాగా డైటింగ్ అసలు ఇప్పుడు అసలు ఎవరు కలిసినా తక్కువ, ఎవడి పని ఆడిది. అవన్నీ గుర్తున్న రోజులు మాకున్నాయి, ఇంకా ఆ మెమరీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు తలుచుకుంటాం. కోపతాపాలు వచ్చి చిన్న చితకి కోపతాపాలు వచ్చినా మళ్ళీ కలిసిపోయేవాడు. ఏదోటి ఓ మాట అనుకోవటాలు ఉంటాయి. అంత ఫెయిర్గా ఉంటాం మేము అని అంతేం లేదు. అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం. ఆయనతో గొడవపడ్డ రోజులు ఉంటాయి కోటగారితో. మళ్ళీ కానీ ఏంటి ఎప్పుడు వచ్చావు అంటాడు. ఏముండవు, అది మనసులో కావండి. ఊరికే ఆ టైంకి కోపం వస్తుంది అనేస్తాం అందరూ. ప్రతి ఆర్టిస్టు అసలు మా బ్యాచ్ కోటగారు మాకంటే ముందు వచ్చాడు. 80 ప్రాంతంలో వచ్చాడు ఆయన. మేము 86లో వచ్చాం. ఇక అందరూ బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, మన శివాజీ రాజా, వీళ్ళు ఏవిఎస్, ధర్మవరపు, వీళ్ళందరూ ఒక టైంలోనే 2-3 ఏళ్ల తేడాలలో వచ్చాం. బాగా స్నేహంగానే అందరం బాగా పలకరించుకుంటాం, బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. భోజనాల దగ్గర కలిసి భోజనం చేస్తాం. మనిషి మీద జోకులు వేస్తుంటారు. ఈ జోక్ అని కూడా తెలుసు మనకి. మంచి సీరియస్ జోక్స్ వేస్తారు. ఆ సీరియస్ జోక్స్కి భయపడతాం. బాబోయ్ ఇంత జోక్ వేసేయడంటారు అని. మళ్ళీ మామూలే, ఎవరు దాని గురించి బుర్రబద్దలు కొట్టుకోరు. ఏదో అంటే అంటాం. అది అప్పట్లో షూటింగ్ అంటే ఎప్పుడు ప్రారంభమయ్యేది? షెడ్యూల్ ఉండేదా? ఎలా? పక్క మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ 9, 7 o'clock కాల్ షీట్ అయితే 7 o'clock. ఒక్కోసారి మమ్మల్ని కంప్లీట్ చేసి పంపించేసేవాళ్ళు. అంత అవసరం లేదు, మీకు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. అలాంటివి ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా అనుకున్న ప్లాన్ ప్రకారం కొన్ని సీన్లు చేయాలనుకుంటే అయిపోయినాయి అనుకోండి, మీకు అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటారు. అవి ఉంటాయి. అంత ఫేర్నెస్, అంత
ఫ్రెండ్లీగా ఫెయిర్గా. డైరెక్టర్లు అలాగే ఉండేవాళ్ళు. జంధ్యాల గారితో పాటు రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, కె వాసు గారు, అలాగే రేలంగి నరసింహరావు గారు, కామెడీ డైరెక్టర్లు, అలాగే ఇంటిలి బాజు చూసే సినిమాలు తీసే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అందరివి అంత స్నేహంగానే ఉండేవాళ్ళండి. అలాగే హీరోలు కూడా అంతే. నాగార్జున గారు షూట్లో వస్తున్నారు కదా, లేస్తుంటే కూర్చో ఏం కాదు వెళ్ళు అంటే ఆ పెద్దరికం, వాళ్ళని మనం గౌరవించాలి అనే పద్ధతి మనలో ఉండి లేచినా కూడా దాన్ని అలా అక్కర్లో కూర్చోబెట్టారు. అంత అంత ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ల క్రితమే సంగతి నేను చెప్తాను. బాగుంటాం, అందరూ బాగుంటారు, సరదాగా ఉంటాం. మీ అహనా పెళ్ళంటే టైంలో కానీ, ఇంకే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కానీ, దాసరి గారి సినిమాల్లో కానీ ఏదైనా సెట్లో జరిగిన హాస్య అంటే బాగా మీరు నవ్వుకున్న సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా గుర్తు? జంధ్యాలతో అంటే నవ్వుకునే సన్నివేశాలు స్క్రిప్ట్ బట్టి బాగా గుర్తుండిపోయి నవ్వుకున్నదాన్ని కాదు కానీ ఇలా గుర్తు మెమరీ. నేను ఒకసారి బాబాయ్ హోటల్ సినిమా షూటింగ్ చేస్తుంటే డ్రెస్ మార్చుకున్నాను. నా మెడలో నా లాక్ ఇది ఉంటుంది, చైన్ ఉండేది. ఆ చైను, వాచ్ ఇవన్నీ తీసేయాలి. నేను డ్రెస్ మార్చుకున్నాను, అవి తీసి టేబుల్ మీద పెట్టి ఇలా తిరిగి ఇట్లా తీసేలేబుల్లో తీసేశారు. అసలు అర్థం కాలే నాకు. ఎక్కడ మీ రూమ్లోనా? సెట్లోనే. సెట్లోనే చూస్తే లేదు, అందరూ సీరియస్గా ఉన్నారు. నా వాచ్ అండ్ చైన్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను, మిస్ అయినాయండి. వీళ్ళందరూ తెగ నటించేస్తున్నారు. నిజమా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. వేసుకొచ్చావు అసలు? వేసుకొచ్చాను సార్. ఎలా మిస్ అయ్యి ఉంటాయి? మీరు ఎవరైనా చూసారా అని గురువుగారు, జంధ్యాల గారు అంటే మాకు తెలియదు సార్. నాకు టెన్షను. వాళ్ళు ఏం తెలియదు అంటున్నారు, ఈయన చూస్తే చాలా సీరియస్గా అడుగుతున్నాడు. నాకు టెన్షన్ మామూలుగా కాదు. ఒక 20 మినిట్స్ తర్వాత వాడికి ఇచ్చేయండి అయ్యా బాబు, ఇప్పుడు డైలాగ్ రాదు, ఇప్పుడు డైలాగ్ చెప్పలేకపోతాడు, ఇచ్చేయండి అన్నారు. ఆ జోలో పెట్టుకుని తీసి ఇచ్చేసారు. 20 మినిట్స్ అసలు ఎలా పోయాయి. ఇట్లా జస్ట్ ఎంతోసేపు కాదు, తీసి ఇలా పెట్టాను, ఇలా తిరిగి ఇట్లా వచ్చా, చూస్తే లేదు, తలే తిప్పింది, లేవు. ఎన్ని సరదాలు జంధ్యాలుగా చాలా ఆడిస్తారు. ఆయనతో మేము కబడ్డీ కూడా ఆడాం షూటింగ్ టైంలో. ఎక్కడ లేదు. 1975లో మెరీనా బీచ్లో కబడ్డీ మా టీం అంతా అయిందే. మేమందరం ఆర్టిస్టులు అందరం కలిసి బీచ్లో కబడ్డీ ఆడాం. ఆడినప్పుడు ఓ సందర్భంలో ఆయన ఒక్కడే ఆగిపోయాడు అక్కడ, పక్క టీంలో. ఆయన కోతకు వచ్చారు. వస్తే నేను పట్టేసుకున్నా, అసలు వదల్లా. అండం మానేశాడు, కబడ్డీ అని అండం మానేశారు. ఆయన నవ్వేసి, ఊరిని దుంపదేగా అదేం పట్టయ్యా అంత పట్టుకున్నాం అన్న. అదేం పట్టుది, ఏమో సార్ మీరు కూడా వెళ్ళిపోతే, మీకు కూడా నేను దొరికిపోతే మా వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే కదా, అందుకని నేను అనుకంటే అంత పట్టేసాను. ఇలాంటి సరదాలు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్దాం. జంధ్యాల గారితో చాలా సరదాయిన అనుభవాలు ఉన్నాయి. విజయవాడ వచ్చినప్పుడు మేము కలిసేవాళ్ళం. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఎక్కడున్నా సరే ఒక డైరెక్టరు, ఒక ఆర్టిస్టు అన్న పద్ధతిలో కాకుండా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. ఆయన విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్ళేవారు సమ్మర్లో, ఇలాంటి టైమే. నేను ఆయనకి ఇష్టమని ఈ ముంజలు అంటారు, తాటి ముంజలు, ఆ ముంజల్ని పొట్టు పొలిచి పంచదార వేసి ఒక కప్పులో ఒక అరడైనా పెట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన ఏ ట్రైన్లో వస్తున్నారో తెలుసుకొని ఫస్ట్ ఏసీ లోపలికి వెళ్ళి ఆయనకి ఇచ్చేవాడిని. ఊరిని దుంపదగా ఇంత ఎండలో వచ్చావా నువ్వు అనేవారు. విజయవాడ అంటే ఇంకా ఎండలు బాగుంటాయి కదా. అమ్మో మామూలుగా కాదు. ఏం కాదులేండి మాకు
ఇంకేమన్నా కావాలంటే చెప్పండి సార్ అన్న. ఇంక నాకేం వద్దయ్యా, చాలు సార్. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయనకి ఈ పాపడ్స్ ఉంటాయి కదా, అప్పడాలు, ఆ అప్పడాలు ఆయనకి జింజర్ అంటారా, జింజిలే నువ్వు అప్పడాలు అవి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. మా విజయవాడలో పెద్ద ప్రసిద్ధి. ఒక ప్యాక్లో తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఆయన తీసుకొని ఇదిగో ఇది ఉంచోనేవారు. అదేంటండి డబ్బులు కాదండి అని అన్న. అదేం కాదయ్యా, నువ్వులు ఊరికే తీసుకోకూడదు అంటారు, అందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి అది సాంప్రదాయం. నువ్వు డబ్బులు తీసుకుంటే నాకేమి శని ఇది వాటిని లేకుండా పోతాయి అని అనేవారు. అలాంటివన్నీ చెప్పేవారు. చాలా కలిసి ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం. ఆయన మమ్మల్ని ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆయన మేమందరం చేసేవాళ్ళం. ఒకసారి అమెరికా వెళ్ళాల్సి వస్తే, ఇది నేను చెప్పే 94లో, నేను అప్పుడే ఇండియా మన హైదరాబాద్కి విజయవాడ నుంచి వచ్చేసారు ఫ్యామిలీతో. ఏమయ్యా నీకు పాస్పోర్ట్ ఉందా అన్నారు. లేదు సార్ అన్న. అదేమిటయ్యా, పాస్పోర్ట్ పెట్టుకుని ఉండాలి, అమెరికా ఇలాంటివి ఆఫర్లు వస్తుంటాయి, నేను తీసుకెళ్దాం అనుకున్నా నేను. అరే అన్నాడు. ఆ తర్వాత ఒక 1 or 2 yearsకి నేను ఆ పాస్పోర్ట్ తీసుకోవటం. ఆ తర్వాత ఎప్పుడో 2001లో, ఈ 94 నుంచి 7 yearsలో అసలు వెళ్ళాల, యుఎస్ లాంటివి ఏమి వెళ్ళాల. 2001కి నాకు పాస్పోర్ట్ రావటం, ఆఫరు అమెరికాకి వీసా రావటం. అలా యుఎస్ 9 సార్లు వెళ్ళాను. ఇట్లాగే దుబాయ్లు, షార్జాలు, కువైటు, సింగపూరు, సిడ్నీ ఇవన్నీ కూడా వెళ్ళాం. అలా జంధ్యాల గారి వల్లే నేను పాస్పోర్ట్ తీసుకుందామన్న ఆలోచన వచ్చింది. అప్పటిదాకా లేదు.